టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ విజిట్ చేయడానికి వచ్చేసాము. ఇక్కడ మనకు కనిపించేది ది టీ ఫ్యాక్టరీ అన్నమాట. చాలా రకాల అడ్వెంచర్స్ ఉంటాయంట. సో టీ ఫ్యాక్టరీ ఎంట్రీ. సో ఇవి వచ్చేసి టీ మిషన్స్ అనుకుంటా. దీని పేరు వచ్చేసి రోటర్ వేన్ అంట. ఇది వచ్చేసి ఆర్థోడాక్స్ రోలర్ అంట. దేనికి యూజ్ చేస్తారనేది మనకు తెలీదు. ఎంట్రీ అవ్వగానే టీ వాసన అయితే గుప్పుమని కొడుతుంది ఫ్రెండ్స్. జనాభా చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి ఆరిజిన్ ఆఫ్ టీ అయితే రాశారు. సో చైనాలో 5000 years ముందు స్టార్ట్ అయింది. ఆ తర్వాత జపాన్కి వెళ్ళిందంట. అక్కడ ESSCI అనే వ్యక్తి వచ్చేసి ఫాదర్ ఆఫ్ టీ అని జపాన్ అంటారంట. సో ఇక్కడ టీ యొక్క ఆరిజిన్, దానివల్ల లాభాలు ఏంటి అనేది మొత్తం రాశారు. టీ బీయింగ్ ఎక్స్పోర్టెడ్ టు ఇంగ్లాండ్, నీలగిరీస్లో ఎలా స్టార్ట్ అయింది. సో మన ఇండియాలో వచ్చేసి 1830s స్టార్ట్ అయింది టీ అనేది. ఇక్కడ నీలగిరీస్లోకి వచ్చేసి 1860s స్టార్ట్ అయింది. సో ఇదంతా నీలగిరీస్కి ఎలా వచ్చింది టీ అనేది చెప్పేసి ఉందన్నమాట. రైల్వేస్కి టీకి సంబంధం ఏంటి, మౌంటైన్ రైల్వేలో టీ ఎలా వాడారు, అన్నీ ఉన్నాయన్నమాట. టీ ఆప్షన్స్ ఇన్ ఇండియా అంట. ఇండియాలో 1860s ఆప్షన్స్ కూడా జరిగినట్టున్నాయి. అదే ఇది దాని గురించి రాశారు. సో ఇదే మన టీ తయారు చేసే ప్లేస్ అనమాట. ఇక్కడ అన్ని కన్వేయర్ బెల్ట్స్ ద్వారా టీ అయితే రన్ చేస్తున్నారు. మరి దీని తర్వాత ప్రాసెస్ ఏంటో ఇక్కడ ఈ మిషన్ ద్వారా జరుగుతుంది అనుకుంటా. సో ఆ కన్వేయర్ బెల్ట్స్ ద్వారా టీ ఆకులు అయితే ఈ మిషన్లోకి వచ్చి ఇక్కడైతే క్రష్ చేయడమో ఫిల్టర్ చేయడమో జరుగుతుంది. ఆకులు వచ్చేసి సో అక్కడ వచ్చేసి మట్టి ఆకుల వరకు ఫిల్టర్ చేసి మెయిన్ ఆకులు మాత్రం కిందకు పడుతున్నాయంట. కిందకు పడి ఎటుపోతున్నాయి అనేది చూద్దాం. సో కింద మిషన్లో పడి అవన్నీ తిరిగేసి ఈ ఇందాక చెప్పిన రోటర్ వేన్ అనే మిషన్లోకి వస్తున్నాయి అన్నమాట. సో ఈ రోటర్ వేన్ మిషన్లో సో పైనుంచి వచ్చిన ఆకులు మిక్స్ చేసిన ముద్ద అన్నమాట ఇది రోటర్ వేన్ చేసేది. సో దాని తర్వాత చాలా కన్వేయర్ బెల్ట్స్ మీద ఈ CDC మిషన్స్ మీద అయితే వర్క్ అవుతుంది ఈ టీ ఫ్యాక్టరీ. సో ఇక్కడైతే చాలా మిషనరీ ఉంది. దేని మీద ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదో ద గూగి అనే ప్లేస్ ఇది మెకానిజం ఏదో ఉంది. ఇక్కడ చాలా పెద్ద ఇక్కడ ఒక టన్నల్ అయితే ఉంది. దీంట్లో నుంచి పంపిస్తున్నారు. సో దీని తర్వాత అక్కడ ఏదో నల్లది పౌడర్ లాగా ఫామ్ అవుతుంది. చాలా ఇక్కడ లోపల అయితే చాలా ఫ్రెష్ స్మెల్ అయితే వస్తుంది టీది. సో ఈ మిషన్లో నుంచి మొత్తం ఫిల్టర్ అయి బయటకు వచ్చిన తర్వాత మనకు వచ్చిన పొడి అయితే ఇదనమాట. సో దీని తర్వాత మళ్ళీ ఫిల్టర్ చేస్తున్నట్టు ఉంది పైకి. సో అక్కడ ఫిల్టర్లో మిషన్లోకి వెళ్ళి అటు నుంచి ఇక్కడ ఉన్న రకరకాల పరికరాల ద్వారా అయితే ఈ మిషన్స్లోకి అయితే వస్తుంది. ఇక్కడ మళ్ళీ సపరేట్ ఫిల్టరింగ్ ఏదో జరుగుతుంది. సో ఇక్కడంతా పొడంతా డివైడ్ అయిపోయి సింగిల్గా వస్తూ డిఫరెంట్ కన్వేయర్స్ ద్వారా డిఫరెంట్ సైజెస్లోకి అయితే వెళ్తుందన్నమాట మన ఒక్కొక్క సీడ్ వచ్చేసి. సో అలా డిఫరెంట్గా కన్వేయర్స్ ద్వారా డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ బ్యాగ్లోకి అయితే ప్యాక్ చేస్తున్నారు పౌడర్ వచ్చేసి. సో అదంతా పౌడర్ వచ్చిన తర్వాత ప్యాకేజింగ్ అయితే ఈ మిషన్లో చేస్తారనమాట. ఇక్కడ చేసిన ఫైనస్ట్ టీ మెటీరియల్తో అయితే టీ అయితే ఫ్రీగా ఇస్తున్నారు మనకి. టీ అయితే బాగుందంట, మా ఫ్రెండ్కి బాగా నచ్చింది. టీ అయితే బాగుందంట, ఆర్గానిక్ బాగుంది. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది వచ్చేసి దొడ్డబెట్ట టీ ట్రేడర్స్ అనమాట. సో హోమ్వుడ్ కంపెనీ. ఇక్కడ చాలా రకాల టీలు అయితే ఉన్నాయి. లోపల ప్యాక్ చేసిన తర్వాత ఇక్కడ షాప్స్లోకి అయితే తెచ్చి అమ్మేస్తారనమాట. సో ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ ప్యాకెట్స్ అనమాట.
మసాలా టీ, కార్డమమ్ టీ, చాక్లెట్ టీ, స్ట్రాంగ్ టీ, గార్డెన్ ఆరెంజ్ టీ అంట. ఇక్కడైతే చాలా స్టాల్స్ ఉన్నాయి, అన్ని దగ్గర ఎక్కడైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ క్యాష్ కౌంటర్ అన్నమాట. సో మా వాళ్ళు వచ్చేసి ఇక్కడ టీ ప్యాకెట్లు అయితే కొన్నారు, స్ట్రాంగ్ టీ అనేది. సో ఈ శాండల్వుడ్, ఆల్మండ్, క్లోవ్ ఇవన్నీ అమ్మే షాప్స్ అనమాట. సో ఆర్గానిక్ షాప్ ఇది వచ్చేసి.